హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ సినిమా మస్త్ మీ క్లాస్ లైఫ్ అయితే నాల్ టికెట్స్కి స్వాగతం సుస్వాగతం. ఈ వీడియో నేను ఎవరిని ఉద్దేశించి చేసింది కాదు, ఏ డాక్టర్ని తప్పట్టడం కాదు, ఏ హాస్పిటల్ మల్టీప్లెక్స్ హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్స్ని ఉద్దేశించింది చేసింది కాదు, తప్పట్టడం కాదు. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకున్నా. ఎవరినైనా మనోభావాలు దెబ్బతీసి ఎవరినైనా నొప్పిస్తే ఐఎమ్ రియల్లీ సారీ. రాజ్యాంగం నాకు ఇచ్చిన వీడియోతో ఈ హక్కుతో నేను ఈ వీడియో చేస్తున్నా. మా బ్రదర్కి క్యాన్సర్ వచ్చింది, అది అందరికీ తెలిసిందే. నా కొలీగ్స్ ఫాలో అయ్యే వాళ్ళకి తెలుసు. 60% స్టమక్ రిమూవ్ చేశారు, మళ్ళీ ఇంట్లో కూర్చోబెట్టారు, ఏం కాదు. బట్ తింటుంటే వామిటింగ్స్ అవడం మొదలెట్టే. పాపం లెగ్స్ కూడా చాలా మటుకు వెయిట్ లాస్ అయ్యాడు. ఆల్మోస్ట్ 64-65కి వచ్చేసారు. వెయిట్ లాస్, భయంకరమైన వెయిట్ లాస్. పాపం రోజు కాలు పట్టేయడం, కాల్స్ రాయడం, మళ్ళీ తీసుకెళ్ళి ఇంకా 4 days అటు ఇటు అయితే హార్ట్ అటాక్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే మా తమ్ముడు వాళ్ళ మామయ్య గారు స్పందించి మళ్ళీ హాస్పిటల్ తీసుకెళ్ళాం. నేను 3 days కూడా హాస్పిటల్లోనే ఉన్నా. నేను కొంచెం గట్టిగా అడిగాను, ఒక చిన్న ఇడ్లీ మొక్క తింటున్నా వామిటింగ్ రూపంలో బయట కొట్టేసింది. నాకే భయం వేసింది, భయంకరంగా బాధేస్తుంది. లేకపోతే ఒకటే అంత సీనియర్స్ డాక్టర్ని నేను అపాయింట్మెంట్గా నేను గొడవ పెట్టుకున్నాను. మా అమ్మతో కూడా మాట్లాడించాను. ఎందుకంటే ఆ పక్క మా తమ్ముడు, ఎవరో కాదు, మా సొంత తమ్ముడు. పర్యావరణంగా నా సొంత తమ్ముడు కదా, సొంత తమ్ముడిని అలా చూస్తే మాకు బాధ అనిపిదా? లేకపోతే ఇది మిస్టేకా, లేకపోతే ఎక్కడే మిస్ఫైర్ అయిందా? నేను కొంచెం డాక్టర్ని ఫస్ట్ టైం నేను మండే రోజు నాకు నైట్ షిఫ్ట్. నేను డాక్టర్ని చాలా గట్టిగా అడిగాను, డాక్టర్ మీద ఇచ్చేసాను నేను గట్టిగా. ఏంటిది సార్, ఏంటిది ఇలా ఉంది సిచ్యువేషన్? మా పాప మళ్ళీ వాళ్ళు బ్లడ్ టెస్ట్ తీశారు, మళ్ళీ సిటీ స్కానింగ్ నిన్న తీసుకెళ్ళారంట, మళ్ళీ మార్నింగ్ తీసుకెళ్ళారంట. రేపు మార్నింగ్ రిపోర్ట్స్ వస్తాయి. కొంచెం తీసుకెళ్తే ఈరోజు కాస్త వామిటింగ్స్ అవ్వకుండా ఉన్నాయి. లేకపోతే అంత సీనియర్స్ కూడా 60% స్టమక్ రిమూవ్ చేశారు మా తమ్ముడికి ఆపరేషన్ చేసి ఈరోజు. నేను ఎవరిని ఉద్దేశించట్లే, పాపం అది ఎలా అయిందో అంత డాక్టర్స్ కూడా తెలియదు, మాకు తెలియదు. అది అర్థం కాకుండా ఉంది. ఒక పక్క భయం వేస్తుంది నా తమ్ముడిని చూస్తుంటే. ఇక్కడ ఏ డాక్టర్ నేను కించపరచట్లేదు, అది లేకపోతే మెడిసిన్ తీసుకోవడం ఎఫెక్ట్ అర్థం కావట్లేదు, ఏమైంది అర్థం కావట్లేదు. అంత సీనియర్స్ డాక్టర్స్ని కూడా మనం తప్పట్లేము, అంత సడన్గా తప్పట్లేము. మన అంత సీనియర్స్ డాక్టర్స్ ఆల్మోస్ట్ అతని డాక్టర్ 60 ఉంటుంది, 58 or 60. వాళ్ళు పాపం అప్పటికప్పుడు స్పందించారు. నేను కొంచెం పాపం ఆయన ఏదో ఆపరేషన్ ఉంటే ఆ ఆపరేషన్ చూసుకుని కూడా వస్తే నేను కొంచెం గట్టిగా నేను వచ్చేసాను. మా తమ్ముడిని చూసి ఆ బాధలో చూసి నేను వచ్చేసాను ఒక్కసారిగా. ఏంటిదండి ఇది కరెక్ట్వే కాదు కదమ్మా అని. నేను ఎవరిని కించపరచట్లే, ఎవరిని ఉద్దేశించింది కాదు, నా పర్సనల్ బాగా చెప్పుకున్నా. ఏ డాక్టర్ని కూడా నేను కించపరచట్లేదు, ఏ ప్రైవేట్ హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ కూడా నేను కించపరచలేదు. రాజ్యాంగం నాకు ఇచ్చిన హక్కుతో నాకున్న పెయిన్ని బయట చెప్పుకునే స్వాతంత్రం నాకుంది కాబట్టి నేను ఈ వీడియో చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జై జవాన్ జై కిసాన్. సర్వే జన సుఖనవంతు, సర్వే శిక్షణ సుఖనవంతు. మీ అందరూ బాగుండాలి, మీతో పాటు మేము బాగుండాలి, ఎవరికేం కాకూడదు అనేది నా ఆశ. థ్యాంక్ యూ వెరీ మచ్.